అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన విషయం అని చెప్పాలన్నా, అదే నేను తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈనాడు అమరావతి 10వ తరగతి సాంఘిక శాస్త్రం పబ్లిక్ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఈ నెల 31న రంజాన్ పండగ సందర్భంగా సెలవు ప్రకటించినందున సాంఘిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష తేదీని అన్ని విభాగాలకు తెలియచేయాలని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన జీవశాస్త్రం పరీక్షలో చిత్తూరు జిల్లాలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని డీబార్ చేయగా ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు 6,36,241 మంది విద్యార్థులకు గాను 6,27,673 మంది అంటే 98.65% మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. అందరికీ ధన్యవాదాలమ్మా. అంటే మీకు అర్థమైంది కదా. 31వ తేదీ రంజాన్ పండగ సోమవారం, 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం సాంఘిక శాస్త్రం సోషల్ 10th క్లాస్ వాళ్ళకి పరీక్ష ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం